పట్టణంలోని జ్యోతినగర్ ఆర్సీఎం చర్చినందు అద్భుత బాలయేసు మహోత్సవాలు 2వ రోజు ఘనంగా నిర్వహించి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుకు ఘన స్వాగతం పలికారు. హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్డు జ్యోతినగర్ ఆర్సీఎం చర్చినందు అద్భుత బాలయేసు 31వ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 2వ రోజు తిరునాళ్లు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ మైత్రాసనం పీఠాధిపతి శ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు సమిష్టి దివ్య బలి పూజ అర్పించారు. అద్భుత దివ్య బాలయేసు నామంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలంగాణ ఏంజెల్ల బాలయేసు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హనుమాన్ జంక్షన్ లో జ్యోతినగర్ లో కొలువైన బాలయేసు ప్రభువు ఎంతో మంది భక్తులు తన మనములు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చే దేవాది దేవుడు, పశువుల పాకలు జన్మించిన లోకమాన్యుడు అని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో విచారణకర్తలు ఫాదర్ చేబ్రోలు జోసఫ్ కంబి, ఫాదర్ వినోద్, జేఎంజే సిస్టర్స్, పారిష్ కౌన్సిల్ సభ్యులు, విన్సండే ది సభ్యులు, మరియదళ సభ్యులు, బాలయేసు యూత్, ఉపాధ్యాయ ఉపదేశులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇది క్రీస్తు దివ్య బాలయేసు మహోత్సవం మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. మన ఈ జ్యోతి నగర విచారణ ఈ హనుమాన్ జంక్షన్ చుట్టుప్రక్కల ప్రాంతాలకు గ్రామాలకు పేరొందినది. మరి ముఖ్యంగా విచారణ దేవాలయ ప్రాంగణము ముందు చిన్ని బాలయేసు మందిరం నిర్మాణం జరిగి 31 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఆ అద్భుత దివ్య బాలయేసు ప్రభు ఎంతోమంది భక్తుల నీరాజలను అందుకుంటూ యూత్తో ఆ బాలయేసు వెలుగుతో వెలుగొందుతూ ఉంది. మనందరం కూడా దీనికి సాక్ష్యము. మరి ఈరోజు ఆ బాలయేసు మహోత్సవాన్ని మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. చిన్నారి బాలయేసును మరియ తల్లి దేవాలయంలో కానుకగా సమర్పించబడిన సంఘటనను ఈ ఉత్సవం ద్వారా మనం కొనియాడుతూ ఉన్నాం. కనుక ఈ పండుగకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మనందరి యొక్క కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పించి ఆ బాలయేసు ప్రభు యొక్క అనుగ్రహాలను మనకు అందించడానికి, మనకు ప్రసాదించడానికి మన మధ్యకి విచ్చేసిన మన విజయవాడ మేత్రానులు, పూజ్య పీఠాధిపతులు, మహాగణ శ్రీ 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 తెలుగుతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి మనందరం కూడా గట్టిగా స్వాగతం సుస్వాగతం పలుకుదాం. ఈ పూజలో మన పూజ్య పీఠాధిపతులు వారి పీఠాధిపతి అభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. 9వ వార్షికోత్సవం. మరి మన విజయవాడ మేత్రాసనానికి ఆయన ప్రణాళికలు, ఆయన చేపట్టేటువంటి అభివృద్ధి కార్యాలన్నీ కూడా ఆ అద్భుత బాలిని దయచేయాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దివ్య బలి పూజకు పూజ్య గురువులందరినీ కూడా నేను పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను. పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక.
జోసఫ్ తండ్రి ఫాదర్ గారు, ఇక్కడికి చేసిన గురువులు, మఠవాసులు, సిస్టర్ గారు, ఉపదేశ మాస్టర్లు, ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ అద్భుత బాలయేసు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బాలయేసు దీవెనలు మీ అందరికీ అందాలని, బాలయేసు ఎలాగైతే తన తల్లిదండ్రుల మీద ఆధారపడి చిన్నప్పటి నుంచి దేవునికి విధేయిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకున్నాడో, అదేవిధంగా మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని విధేయించడం కూడా మనం నేర్చుకోవాలి. మనందరం పునీతులు కావడానికి పిలువబడ్డా. నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని లేవియ ఖండంలో చదువుకున్నాం. దేవుడు ఆయన పవిత్రుడిగా ఉంటే సరిపోదు, నన్ను ఆరాధించే ప్రజలు కూడా పవిత్రులుగా ఉండాలి. మనం నేర్చుకోవాలి. దైనందిన జీవితంలో, ప్రతిరోజు జీవించే జీవితంలో ఈ పవిత్రులు అవడానికి దేవుడిచ్చిన పిలుపును ఆ పిలుపును దానికి ఉత్తర్వు ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. అంటే మనం కూడా పవిత్రులుగా ఎదగాలని చెప్పి ఉంటారు. ఎంతవరకు పాటిస్తున్నాం మనం? పాదగా 31 సంవత్సరాల నుంచి చేస్తున్నానని చెప్పారు ఈ పండుగ. ఊరిని జపాలు వచ్చుకొని వల్లి వేస్తున్నామా, లేకుంటే మన ఉద్దేశాలలో, అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవనంలో ఏమైనా మార్పులు చేయాలేవా అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. దయచేసి ఈ విషయాన్ని మీరు మనసులోకి తీసుకోవాలని మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాం. చాలా ముఖ్యమైన విషయం. మీరు చిన్న పనులు చేసినా పెద్ద పనులు చేసినా పర్వాలేదు, కానీ నాకు ముఖ్యం ఏంటంటే పీఠాధిపతిగా నా ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నారా లేదా, వాళ్ళు పవిత్రులుగా అవుతున్నారా లేదా అనేది నాకు చాలా ముఖ్యమైన ప్రశ్న.